నేను ఒక 5 సంవత్సరాల కింద ఒకసారి చిత్తూరు రవీంద్ర గారు చెప్పి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ చూసిన తర్వాత మొట్టమొదటి లోపం ఆడపిల్లలకు టాయిలెట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్లో పనిచేశాను. రాష్ట్రమంతా ఎన్నో విషయాలు చేశాము. అటువంటిది ఈ స్కూల్లో అప్పుడే నేను ప్రపోజ్ చేశాను. తర్వాత ఏమో తెలియదు, టైం వచ్చింది. ఇవాళ వాళ్ళ కొరకు మంచి టాయిలెట్ కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత మిగతా సౌకర్యాలు. అయితే శిశు మందిర్ది ఒక విచిత్రమైన చరిత్ర. మొన్నటి వరకు శిశు మందిర్ చాలా బ్యాక్వర్డ్ స్కూల్, పాతకాలం అని అనుకునేవాడు. మెల్లమెల్లగా పరిస్థితి మారుతుంది. ఇప్పుడు రాబోయే తరంలో శిశు మందిర్ పిల్లలు అందరికంటే పైకి వచ్చే అవకాశం చాలా ఉంది. కానీ ఏది కూడా అంత ఈజీగా రాదు. అంత పైకి రావాలంటే టాప్ క్లాస్ స్కూళ్ళతో పోటీపడాలంటే మొత్తం మనమంతా రివ్యూ చేసుకోవాలి. నేను పుస్తకాలతో చెప్పాను. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం బిజీగా ఉన్నాను. ఎక్కువ టైం చేస్తాను. నేను ఈ స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నాను. మొత్తం అన్ని విషయాలు చూసి స్కూల్ కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అంటే ఏం చేయాలి? ఒకటి వసతులు, ఒకటి అదొకటి. తర్వాత బోధన, టీచింగ్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ఎట్లా. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చూసాను ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారు. ఎందుకంటే మనకు తెలిసింది ఎంత ముఖ్యమో కాకుండా ప్రపంచానికి ఏం వస్తుందో అంతే ముఖ్యం. లేకపోతే మనకు తెలిసిన దాన్ని మనకే ఉంటుంది, అవతల మనకు రాదు. ఇప్పుడు శిశు మందిర్లో గొప్ప చేంజ్ అయ్యింది. కాబట్టి చేంజ్ ఆధారంగా మొత్తము ప్రపంచానికి ఏం కావాలో ఇక్కడ నుంచి మనం ప్రారంభించవచ్చు. మొట్టమొదటి మన భారతీయ చరిత్రన్నా, ఇతిహాసాలన్నా, పురాణాలన్నా చాలా మంది ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద లక్ష్యం ఉండేది కాదు. కానీ ఇవాళ అయితే ఇవాళ మనము ఇవాళ చాలా విషయాల్లో మార్పు వచ్చింది. ఒకటే విషయం చెప్తాను, రామాయణం కానీ మహాభారతం కానీ 20 ఏళ్ల కింద పిల్లలు ఎక్కువ పట్టించుకునేవాళ్ళు. ఇవాళ టీవీలో వచ్చినా ఎక్కడ వచ్చినా అన్ని చూస్తున్నారు. తర్వాత రామాయణ మహాభారతాలు అసలు నిజమా కాదా అని పెద్దగా దానికి మీ దగ్గర చాలా ఉదాహరణలు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. హనుమాన్ చాలీసా ఎంత నిజముందో చాలా మందికి ఐడియా ఉంటుంది, తెలిసి ఉంటుంది కదా. సూర్యునికి మనకి ఎంత దూరమో అన్ని వందల ఏళ్ల కింద ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్లీ నాసా వాళ్ళు దాన్ని పరిశీలించి కరెక్ట్ అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే హనుమాన్ అని ఒక పిక్చర్ వచ్చింది. తర్వాత ఇంకొకటి నిన్న